ఇన్స్టాగ్రామ్ లో మీరు చాలా చూసే ఉంటారు. మ్యూజిక్ అని కామెంట్ చేయండి, నేను యాప్ లింక్ పంపిస్తా. మూవీ అని కామెంట్ చేయండి, నేను యాప్ లింక్ పంపిస్తా. వెబ్సైట్ అని కామెంట్ చేయండి, నేను వెబ్సైట్ లింక్ పంపిస్తా. ఇలా చాలా రీల్స్ చూసే ఉంటారు. ఈవెన్ నేను కూడా అలా చేసి ఉన్నాను. అలా చేసుకోవడం ఎలా, ఆటోమేటిక్ గా వాళ్ళకి లింక్ ఎలా వెళ్తుంది, ఎలా సెటప్ చేసుకోవాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియో క్లియర్ గా చెప్తాను. అండ్ ఈ ప్రాసెస్ ని చేస్తూనే మీరు ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు, మనీ కూడా ఏం చేసుకోవచ్చు. అది ఎలా అన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో దట్ అది పాటించాలనుకోండి, డెఫినెట్ గా మీకు ఎర్నింగ్స్ అయితే అవుతాయి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. చలో మీకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది అనేసి. నేను వచ్చేసరికి ఈ రీల్ అయితే ఓపెన్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ కామెంట్ సెక్షన్ లో సింపుల్ గా నేను మ్యూజిక్ అని కామెంట్ చేస్తున్నా. మ్యూజిక్ అని కామెంట్ చేసిన విత్ ఇన్ 5 to 10 seconds లో నాకు ఆ పేజ్ నుంచి మెసేజ్ అయితే వస్తుంది అనమాట. మీకు చూపిస్తాను చూడండి. చూడొచ్చు నాకు ఈ విధంగా మెసేజ్ అయితే వచ్చింది. నేను సెండ్ మీద లింక్ మీద క్లిక్ చేశాను. అండ్ నాకు లింక్ అయితే వచ్చేసింది చూడొచ్చు. ఒకవేళ ఫాలో అవ్వకపోతే వాళ్ళకు లింక్ రాదనమాట, ఫాలో అయితేనే లింక్ వస్తుంది. అది ఎలా సెటప్ చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్ గా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే మనకు ఈ రీల్ కి ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. సో ఇన్స్టాగ్రామ్ అనేది మన రీల్ ని ఎక్కువ పుష్ చేస్తుంది. అంటే వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. అండ్ వ్యూస్ ఎక్కువ వస్తే ఆటోమేటిక్ గా లైక్స్ వస్తాయి, ఫాలోవర్స్ వస్తారు. సో ఈ ప్రాసెస్ నే ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూపిస్తాను. సో దట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు అనమాట. మంచిగా కనిపిస్తుంది ఫుల్ స్క్రీన్. మీరు మొబైల్ లో కూడా చేసుకోవచ్చు, బట్ మొబైల్ లో కొంచెం కష్టం. అంటే అటు ఇటు మూవ్ చేయడానికి కొన్ని ట్రిగర్స్ ఉంటాయి. ఆ ట్రిగర్స్ ని మూవ్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ గా దాని గురించి. బట్ గుర్తు పెట్టుకోండి, ఇది ఒక పెయిడ్ టూల్ అనమాట, ఫ్రీ టూల్ అయితే కాదు. ఓకేనా? చలో ఇప్పుడు స్క్రీన్ మీదకి వెళ్ళేసి మీకు కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను. సో ఆటోమేషన్ చేయాలంటే ఫస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే పేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, కనెక్ట్ ఆర్ క్రియేట్ అనేసి. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత లాగిన్ ఫేస్బుక్. మీరు ఫేస్బుక్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. వన్స్ ఫేస్బుక్ అకౌంట్ తో లాగిన్ అయిన తర్వాత మీరు ఒక పేజ్ అయితే క్రియేట్ చేసుకోవాలి, ఫేస్బుక్ పేజ్ అనమాట. మీకు చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న పేజెస్ ఇవి. సో ఇక్కడ క్రియేట్ న్యూ పేజ్ ఉంది. మీకు ఒకవేళ పేజ్ లేకపోతే క్రియేట్ న్యూ పేజ్ ఉందా దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత పేజ్ నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్టీ డీల్స్ అయితే ఇస్తున్నా. తర్వాత పేజ్ కేటగిరీ వచ్చేసరికి మీరు డిజిటల్ క్రియేటర్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పేజ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈ పేజ్ అయితే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తో లింక్ చేసుకోండి. అంటే ఫేస్బుక్ పేజ్ ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తోనే లింక్ చేసుకోవాలి. వన్స్ లింక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత సింపుల్ గా మీరు 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మెసేజ్ కంట్రోల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చూడొచ్చు మెసేజ్ అండ్ స్టోరీ రిప్లేస్ అనేది. దాని మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మెసేజ్ కంట్రోల్స్. తర్వాత ఇక్కడ ఇది యాక్సెస్ ఉంది కదా, ఎలో యాక్సెస్ టు మెసేజెస్, ఇది ఎనేబుల్ చేసుకోండి. ఇలా ఎనేబుల్ చేసుకొని ఉన్నారనుకోండి మీకు ఆటోమేషన్ కి మెసేజ్ వెళ్తాయి అన్నమాట. ఓకేనా? ఇచ్చేసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ప్లాట్ఫామ్ కి అయితే ఓపెన్ అవుతారు. ఈ ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసరికి మెనీ చాట్. సో దీంతోనే మనం ఆటోమేషన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా వీళ్ళు డెమోస్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ గెట్ స్టార్ట్ ఆప్షన్ గా దాని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కంటిన్యూ విత్ ఫేస్బుక్ ఉంది కదా, దీంతో లాగిన్ అవ్వాలన్నమాట. మన ఫేస్బుక్ అకౌంట్ ని లాగిన్ చేసుకోవాలి. సో నా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి నా ఫేస్బుక్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోతాం. సో నా ఫేస్బుక్ అకౌంట్ అయితే లాగిన్ అయ్యాను. నేను ఆల్రెడీ 2 సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఇంకోటి కొత్తది క్రియేట్ చేసుకున్నాను మీకోసం. సో మీరైతే సింపుల్ యాడ్ న్యూ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ అని వస్తుంది. సో గో టు ఇన్స్టాగ్రామ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇన్స్టాగ్రామ్ కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో లాగిన్ అయి ఉండాలన్నమాట. అంటే బ్రౌజర్ లో లాగిన్ అయి ఉండాలి. సో సింపుల్ గా అలో చేసేయండి, ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు కింద స్టార్ట్ విత్ ఫ్రీ ప్లాన్ దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మీరు సింపుల్ గా ఇక్కడ పర్సనల్ యూజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అలాగే లైక్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ ఇలానే అన్ని నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ చూసుకోవచ్చు కంగ్రాచులేషన్స్ అనేసి వచ్చింది. సో నేను మా ఫ్రెండ్ది అకౌంట్ అయితే యాడ్ చేశాను. సో ఈ విధంగా కనెక్ట్ అయి వచ్చింది. సో లెట్ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడనే మనం మొత్తం డాష్ బోర్డ్ ఉంటుంది. ఇక్కడనే మనం ఆటోమేషన్ సెట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ త్రూ అంటే ఇన్స్టాగ్రామ్ కి కామెంట్ ఆటోమేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ ఫ్రీగా 1000 కాంటాక్ట్స్ అయితే ఫ్రీగా వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఒక రీల్ మీద 1000 మెంబర్స్ కామెంట్ చేశారు అనుకోండి, ఆ 1000 మెంబర్స్ కి లింక్ వెళ్తుంది. వన్స్ 1000 దాటింది అనుకోండి ఇంకా వాళ్ళకి లింక్ వెళ్ళదు. సో మనం అప్పుడు యాక్టివేట్ చేసుకోవాలి, అంటే ప్రో ట్రయల్ ని యాక్టివేట్ చేసుకోవాలి. 14 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. సో వన్స్ 14 days ఫ్రీ ట్రయల్ కంప్లీట్ అయ్యాక మనం మనీ కట్టాల్సి ఉంటుంది అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ మీకు సింపుల్ ఆటోమేషన్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. దాని తర్వాత ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేనైతే ఆటోమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది. సో ఏం లేదనమాట ఆటోమేషన్స్. సో ఇప్పుడు నేను న్యూ ఆటోమేషన్ దాని మీద క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకున్న వెంటనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. కొన్ని టెంప్లెట్స్ అయితే వస్తాయన్నమాట. మనకు కన్వర్ట్ యువర్ ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ ఇంటూ సేల్స్ లాగా, సో స్టోరీస్ ని జనరేట్ చేసుకునేలాగా ఇలా చాలా ఉంటాయి. సో
నేను పర్సనల్ గా యూజ్ చేసేది ఏంటంటే కిందికి స్క్రాల్ చేస్తే యూజ్ ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ టు గ్రో యువర్ అకౌంట్. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఎందుకంటే మన కామెంట్స్ ఎందుకు రావాలి, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని గ్రో చేయడానికి. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. ప్రతి ఒక్కరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని వైరల్ చేసుకుందాం అనుకున్నా, మీ రీల్స్ ని వైరల్ చేసుకుందాం అనుకున్నా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ టెంప్లెట్ ఎలా కనిపిస్తుందో మనకు ఒక డెమో అయితే చూపిస్తారు. చూడొచ్చు. సెండ్ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా లింక్ వెళ్తుందంట. గెట్ లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ లింక్ వెళ్తుందంట. సో ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు. సో నేను సింపుల్ గా సెటప్ టెంప్లెట్ ఉన్న దాని మీద క్లిక్ చేసా. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతున్నట్టు. సో ఇప్పుడు మనము పోస్ట్ ఆర్ రీల్ కామెంట్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ రీల్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రీల్ పోస్ట్ చేస్తాను, ఇప్పుడే పోస్ట్ చేస్తాను. సో వెంటనే నేను మెనీ చాట్ ఓపెన్ చేస్తాను. నేను ఇందాక పోస్ట్ చేసిన రీల్ ఇది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటా. సో ఇది ఒక యానిమేస్ చూసేది లేదా మూవీస్ చూసే యాప్ గురించి నేను చెప్పాను. కామెంట్ చేయండి, లింక్ పంపిస్తాను అని చెప్పాను. సో ఇప్పుడు నేను సింపుల్ గా ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. కామెంట్ ఏం పెట్టాను, సో కామెంట్ వచ్చేసరికి మూవీ అని కామెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తాను అని చెప్పాను. సో నేను ఇక్కడ మూవీ అనే ఎంటర్ చేస్తున్నాం. సో ఈ కీవర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఈ కీవర్డ్ అనేది ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్ లింక్ వెళ్తుంది అనమాట. సో నేను ఈ విధంగా క్యాపిటల్స్ లో స్మాల్స్ లో మూవీ అని మెన్షన్ చేశాను. అలాగే మీరు ఏమైనా ఎక్స్క్లూడ్ అంటే ఈ కామెంట్ కి ఈ లింక్ వెళ్ళొద్దు అనుకుంటే సో అది కూడా పెట్టచ్చు. నేను పెట్టట్లేదు. సో సింపుల్ గా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం. ఇప్పుడు కామెంట్ కి రిప్లై వెళ్ళాలి కదా. సో నేను లింక్ పంపించా సెంట్ అనేసి. సో సింపుల్ గా అది కూడా ఇచ్చేస్తాను. సెంట్ డన్ చెక్ యువర్ డిఎం. సో ఇలా మీకు నచ్చినట్టు పెట్టుకోండి అనమాట. సో నేనైతే నార్మల్గా ఇలా పెట్టాను. మీరు కూడా టైప్ చేసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ. సో మీకు కావాలనుకుంటుంది. సో వన్స్ ఈ 3 కంప్లీట్ చేశాక ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు రీల్ సెలెక్ట్ అయింది, మన కామెంట్ సెలెక్ట్ చేయండి, అలాగే పబ్లిక్ రిప్లైస్ అంటే కామెంట్కి రిప్లై కూడా సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, మనం ఇటు సైడ్ వచ్చేయాలి. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనం ఈ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కదా ఇది. సో దీన్ని వచ్చేసరికి క్లిక్ చేసుకుంటే ఇదే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ ఇది. సో తర్వాత సెకండ్. సో వాళ్ళు కామెంట్ చేసిన వెంటనే వాళ్ళకి ఈ విధంగా మెసేజ్ వెళ్తుంది. హాయ్ దేర్ యూ వి జస్ట్ సా యువర్ కామెంట్ వాంటింగ్ అవర్ సీక్రెట్ లింక్ అనేసి ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా రాస్తుంది. హాయ్, మీరు లింక్ కోసం కామెంట్ చేశారు, బట్ ఈ లింక్ ఓన్లీ ఫాలోవర్స్ కి మాత్రమే వస్తుంది. సో ఈ విధంగా నేను సెట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు చాలా మంది, సో సెండ్ మీ లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉందన్నమాట. ఈ కండిషన్ ఏంటంటే సో వాళ్ళు ఫాలో చేస్తేనే లింక్ వెళ్ళేటట్టు ఆల్రెడీ టెంప్లెట్ లో సెటప్ అయి ఉంటుంది. మనం సపరేట్ గా పెట్టవలసిన అవసరం లేదు. దీన్ని ఏం గెలక్కండి. ఓకేనా, గెలికితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. మీరు గెలకాల్సింది ఏంటంటే, మీరు చేంజ్ చేయాల్సింది ఏంటంటే సింపుల్. ఇక్కడ మెసేజ్ ఉంది కదా, మెసేజ్ లో ఏం వెళ్ళాలి, మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో ఇది కండిషన్ ఆల్రెడీ సెట్ అయి ఉంటుంది. అండ్ థర్డ్ది ఇక్కడ మెసేజ్ సెకండ్ మెసేజ్. ఒకవేళ వాళ్ళు ఫాలో చేశారనుకోండి డైరెక్ట్ గా వాళ్ళకు లింక్ వెళ్తుంది ఇక్కడ. ఓకేనా, ఒకవేళ ఫాలో చేయకపోతే ఇక్కడ వస్తుంది, వావ్ ద సిస్టమ్ సేస్ యూ డోంట్ ఫాలో అవర్ పేజ్. అంటే మా పేజ్ ని ఫాలో అవ్వట్లేదు, సో మళ్ళీ ఫాలో చేయండి అని ఇక్కడ లింక్ ఉంది చూడండి. ఇక్కడ ఐ ఫాలో ద పేజ్ అనేసి దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఒకసారి ఫాలో చేస్తే వస్తుంది. ఒకవేళ ఫాలో చేయకపోతే మళ్ళీ ఇదే మెసేజ్ వెళ్తుంది. వాళ్ళు ఫాలో చేశారనుకోండి నెక్స్ట్ వాళ్ళకి ఈ మెసేజ్ వెళ్తుంది. ఆవేశం, ఇట్ మీన్స్ ద వరల్డ్ దట్ యూ ఫాలో ద పేజ్. సో ఈ విధంగా వెళ్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళకి లింక్ కావాలనుకుంటే గెట్ ద లింక్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే మనం లింక్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ నేను తీసేసి నా లింక్ పెట్టుకుంటా. 1 సెకండ్. సో నా వెబ్సైట్ లింక్ అయితే పెట్టుకుంటా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ లింక్ పెట్టాను అనుకోండి. సో ఇప్పుడు ఎవరైనా గెట్ ద లింక్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ నా వెబ్సైట్ కి అయితే వెళ్తారు. సో ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు ఏమైనా బటన్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ బటన్ మీద క్లిక్ చేసుకొని మీరు బటన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్, ఓపెన్ వెబ్సైట్, పర్ఫార్మెన్స్, యాక్షన్స్ ఇలా చాలా ఉంటాయి అనమాట. సో మీకు ఎలాంటి బటన్ కావాలనుకున్నా ఆ బటన్ పెట్టుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఇది రిమూవ్ చేస్తున్నా, రిమూవ్ చేసేసా. సో ఇక్కడ మీరు మెయిన్గా చేంజ్ చేసుకోవాల్సింది సో మెసేజ్ అలాగే లింక్. సో లింక్ ఇక్కడ గెట్ ద లింక్ కూడా దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ లింక్ చేంజ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టుకుంటే సరిపోద్ది. అయినా మీరు టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. గెట్ ద లింక్ తీసేసి నాకు లింక్ కావాలి తెలుగులో పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకోవచ్చు టెక్స్ట్. సో దాని ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ సెట్ లైవ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామనుకోండి ఇది లైవ్ అయిపోద్ది అనమాట. బట్ ఇక్కడ చూసుకోవచ్చు యూ ఆర్ ఏబుల్ టు యాక్టివేట్ యూస్ దిస్ ఫీచర్ కరెంట్ ప్లాన్ అప్డేట్ ఫర్ అన్లిమిటెడ్ యాక్సెస్. సో మనము ఈ టెంప్లెట్ యూస్ చేసాం కాబట్టి ఈ టెంప్లెట్ కి యాక్టివేట్ ప్రో అంటే ప్రో వర్షన్ యాక్టివేట్ చేసుకోవాలి. మనం నార్మల్ టెంప్లెట్ యూస్ చేసాం అనుకోండి కండిషన్స్ ఏం లేకుండా దానికి మనం ఫ్రీగా యూస్ చేయొచ్చు. ఆ నార్మల్ టెంప్లెట్ అంటే ఎందుకు చూపిస్తాను. సో దీన్ని డిలీట్ చేస్తున్నా అండ్ అలాగే దీన్ని కూడా డిలీట్ చేస్తున్నా. సో మొత్తం డిలీట్ చేస్తున్నా చూడండి. దీన్ని అలాగే ఇక్కడ లింక్ ఉంది కదా, సో దీన్ని కూడా రిమూవ్ చేస్తున్నా. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా రిమూవ్ చేస్తున్నా. సో ఓన్లీ 1, 2 ఇవి రెండే ఉన్నాయి. ఇప్పుడు సెట్ లైవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే లైవ్ అయిపోద్ది. చూసుకోవచ్చు ఆటోమేషన్ ఈజ్ లైవ్. సో ఇవి రెండే పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేషన్ వర్క్ అవుతుంది. 1000 కాంటాక్ట్స్ వరకు ఆటోమేటిక్ గా లింక్ వెళ్తుంది. ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, సో ఈ పోస్ట్ మీద ఎవరన్నా మూవీ అని కామెంట్ చేశారనుకోండి వాళ్ళకు ఈ విధంగా లింక్ వెళ్తుంది అనమాట. హాయ్, మీరు లింక్ కోసం కామెంట్ చేశారు బట్ ఈ లింక్ ఓన్లీ ఫాలోవర్స్ కి వస్తుంది. సో ఈ విధంగా పెట్టాను. సో ఇక్కడ లింక్ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లింక్ ఇలా యాడ్ చేస్తున్నా. ఇలా లింక్ యాడ్ చేసుకొని వాళ్ళకి పంపించచ్చు అనమాట. సో వాళ్ళకి వెళ్తుంది. సో ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, చూపిస్తాను. సో ఈ విధంగా వెళ్తుంది. హాయ్, మీరు లింక్ కోసం కామెంట్ చేశారు బట్ ఈ లింక్ ఓన్లీ ఫాలోవర్స్ కి వస్తుంది. సో ఈ విధంగా లింక్ వెళ్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ఫాలో చేస్తేనే లింక్ వస్తుంది,
వస్తుంది అలాంటిది ఏమి ఉండదు అన్నట్టు. ఫాలో చేస్తేనే లింక్ వస్తుందని చెప్పా కదా, అది ఒక టెంప్లెట్ ఉంటుంది. అది సెట్ చేసుకోవాలనుకుంటే ప్రో వర్షన్ తీసుకోవాలి, యాక్టివేట్ ప్రో ట్రయల్ అనేసి. సో దీనికి మనీ కట్టాల్సి ఉంటుంది. బట్ 14 days ఫ్రీగా మీరు యూస్ చేయొచ్చు. సో అది ఎలానో చూపిస్తాను చూడండి. సో అర్థమైంది కదా, ఆటోమేషన్ సెట్ చేసుకోవడం చాలా సింపుల్ అంతే అనమాట. సో వన్స్ ఆటోమేషన్ సెట్ చేశాక ఆటోమేషన్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న ఆటోమేషన్స్ అన్ని కనిపిస్తాయి. మీరు ఈ ఆటోమేషన్ ని నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ కదా, దీన్ని 3 lines మీద క్లిక్ చేసుకొని రీనేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన నేమ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో నేను యూజ్ అని పెడుతున్నా, యూజ్ పెట్టేసి రీనేమ్ క్లిక్ చేసుకున్నా. ఇలా మీరు ఆటోమేషన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. నేను మీకు నా పర్సనల్ అకౌంట్ చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ మై పర్సనల్ అకౌంట్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రో అనేసి అయితే ఉంది. సో నేను ఆటోమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే నేను చాలా ఆటోమేషన్ సెట్ చేసుకున్నా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు యూట్యూబ్ అనేసి, కల్కి అనేసి, ట్రూ కలర్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా, అంటే ఇది ఒక నేమ్ సెట్ చేసుకున్నా యూట్యూబ్ అనేసి. సో నేను ఫస్ట్ ఏం సెట్ చేసా, ఇక్కడ నేను రీల్ సెలెక్ట్ చేసుకున్నా, అలాగే కామెంట్ లో యూట్యూబ్ అని సెట్ చేసుకున్నా, అలాగే కామెంట్ కి రిప్లేస్ కి ఈ విధంగా సెట్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ ఎడిట్ ఆటోమేషన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ ఏం చేసా, సో నెక్స్ట్ వచ్చేసరికి హాయ్ ద లింక్ ఓన్లీ అవైలబుల్ టు అవర్ ఫాలోవర్స్, సో ప్లీజ్ మేక్ షూర్ టు ఫాలో అవర్ పేజ్ ఫస్ట్ అని పెట్టా. సో ఇక్కడ సెండ్ మీ లింక్ అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు ఫాలో చేస్తే డైరెక్ట్ వాళ్ళకు ఈ విధంగా లింక్ వెళ్తుంది. సో హ్యావ్ ఎ సమ్ హియర్ ఇస్ ది లింక్ అనేసి ఇది లింక్ అనమాట. సో డౌన్లోడ్ యాప్ అండ్ ఎంజాయ్ ద మూవీస్ ఈ విధంగా వెళ్తుంది. ఒకవేళ వాళ్ళు ఫాలో చేయకపోతే ఈ విధంగా వస్తుంది. సో వావ్ ద సిస్టమ్ సేస్ యూ డోంట్ ఫాలో అవర్ పేజ్, ప్లీజ్ మేక్ షూర్ యూ ఫాలో అస్ టు రిసీవ్ ద మ్యాజికల్ లింక్. సో వాళ్ళు ఫాలో చేస్తే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని ఫాలో చేసుకోవచ్చు. వాళ్ళు ఫాలో చేయకపోతే మళ్ళీ సేమ్ ఇదే మెసేజ్ వెళ్తుంది అనమాట. ఫాలో చేస్తే కనుక ఈ విధంగా వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా సెట్ చేసుకుని అప్డేట్ చేసుకున్నా. దీనికోసం నేను మనీ కట్టాను అనమాట. నేను సెట్టింగ్స్ లో మీకు చూపిస్తాను. బిల్డింగ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసి చూడొచ్చు. ప్రెసెంట్ నేను $235 per month పెట్టి అయితే యాక్టివేట్ లో ఉంది ఈ ప్లాన్. సో మీకు ఇంత పడదు, మీకు జస్ట్ ఒక $15 ఏమో పడుతుంది. నేను ఇంత ఎందుకు పెట్టానంటే నా కాంటాక్ట్ లిస్ట్ ఎక్కువ ఉంది అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, నాకు 50,000 కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి, అందుకే పడింది ఇంత. సో మీకు ఒక టిప్ చెప్తాను, ఆ టిప్ ఎండింగ్ లో చెప్తాను. మీకు ఇంత పడకపోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ మంత్ కొంతమందికి $15 పడుతుంది, సెకండ్ మంత్ నుంచి కొంతమందికి పెరుగుతుంది అనమాట. అంటే కాంటాక్ట్స్ ఉంటారు, మన కాంటాక్ట్స్ ఇంతమంది ఉంటారు. సో ఈ కాంటాక్ట్స్ ఎక్కువ అయ్యాయనుకోండి, నెక్స్ట్ మంత్ నుంచి మనకు రేట్ కూడా పెరుగుతుంది ఇక్కడ. అందుకే నాకు $235 per month పడుతుంది. సో మీరు కూడా ఇది అవాయిడ్ చేయాలనుకుంటే నేను చెప్పే టిప్ ని లాస్ట్ లో ఫాలో అవ్వండి. ఓకేనా. అండ్ దీంట్లో మీరు ఇన్స్టాగ్రామ్ ఒక్కటే కాదు, మీరు మెసెంజర్, SMS, ఈమెయిల్, వాట్సాప్, టెలిగ్రామ్ వీటన్నిటిని ఆటోమేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు సింపుల్ మెసేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మెసేజ్తో లాగిన్ అవ్వాలన్నమాట, దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. అలాగే టెలిగ్రామ్ కూడా అంతే అనమాట, కనెక్ట్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ అవన్నీ ఇచ్చేసి. సో సెటప్ చేసుకోవచ్చు. నేనైతే ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేస్తాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే. నా ఇన్స్టాగ్రామ్ ఒక్కటే కనెక్ట్ అయ్యి ఉంది. చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ ఒక్కటే కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు మీకు దీని ప్రైసింగ్ అయితే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ అని చెప్పా కదా, ఇందులో యాక్టివేట్ ప్రో టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. సో క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది చూడండి. సో ఈ విధంగా చూపిస్తుంది. సో మనము మార్కెటింగ్ ఆటోమేషన్ $15 పడుతుంది పర్ మంత్, $15 per month. ఓకేనా. ఇది వచ్చేసరికి ఫస్ట్ మంత్ కి మాత్రమే $15 అనమాట. అగైన్ మనకు 14 days ఫ్రీ ట్రయల్ వస్తుంది. అంటే 14 days వరకు మనం ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 14 days అయిపోయిన తర్వాత మనము $15 కట్టాల్సి ఉంటుంది. 14 days తర్వాత మళ్ళీ 30 days $15 కట్టేసి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్టార్ట్ ప్రో ఫర్ ఫ్రీ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు మెనీ చాట్ ఏ సెలెక్ట్ చేసుకున్నారు, ఇన్బాక్స్ అవన్నీ సెట్ చేసుకుంటే ఎక్కువ పడుతుంది అనమాట. సో నేను ఇది పెట్టుకున్నాం కాబట్టి సింపుల్గా ఇక్కడ స్టార్ట్ ప్రో ఫర్ ఫ్రీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మనకు ఎంటర్ పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇందులో ఫోన్ పే అవన్నీ ఏముండవు అనమాట, ఓన్లీ కార్డ్ డీటెయిల్స్ తోనే మన డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా యూస్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మన డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఇచ్చేసి పేమెంట్ చేసిన తర్వాత సేవ్ కార్డ్ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేసామనుకోండి, మనకు ప్రో వర్షన్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. సో ప్రో వర్షన్ యాక్టివేట్ అయ్యాక సేమ్ ఇలానే వస్తుంది అనమాట, ఇలా వస్తుంది. సో వన్స్ ఇలా వచ్చాక మనం సింపుల్ గా ఆటోమేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు నేను చూపించినట్టు. సో ఇప్పుడు నేను దీనికి పేమెంట్ కంప్లీట్ చేసుకొని చూపిస్తాను మీకు. సో నేను పేమెంట్ కంప్లీట్ చేసిన వెంటనే నాకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంటూ మనం క్లిక్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు టెక్కీ సోహెల్ అనేసి నాకు ఆల్రెడీ ప్రో ఆప్షన్ లో వచ్చేసింది చూడొచ్చు. నాకు ఇందాక ఫ్రీ అని ఉండే, ఇప్పుడు ప్రో వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఆటోమేషన్ అయితే ఈజీగా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. మళ్ళీ ఆటోమేషన్ క్లిక్ చేశాను, న్యూ ఆటోమేషన్ క్లిక్ చేశాను. తర్వాత టెంప్లెట్స్ ఇక్కడ చాలా ఉంటాయి, మీకు నచ్చిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. బట్ పర్సనల్ గా నేను లాస్ట్ లో ఇక్కడ యూజ్ ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ ఉందా దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ సెటప్ మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటా. ఈ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. ఇక్కడ ఒక కీవర్డ్ ఇచ్చేసాను, అలాగే కంటిన్యూ. అలాగే కామెంట్స్ కి రిప్లై రావడానికి ఏదో ఒకటి ఎంటర్ చేద్దాం. నేను నార్మల్ గా ఇప్పుడు ఏదో ఒకటి ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేశాక సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ సైడ్ కి ఉన్నాయి కదా, సైడ్ కి ఇవి చేంజ్ చేసుకోవచ్చు, మీకు కావాలనుకుంటే అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కండిషన్స్ ఉంటాయి, కండిషన్స్ నేను చేంజ్ చేయొద్దు. అలాగే ఇక్కడ మీకు వాళ్ళు ఫాలో చేయకపోతే ఏం మెసేజ్ వెళ్ళాలి అది సెట్ చేసుకోవచ్చు. ఇమేజ్ కావాలనుకుంటే ఇమేజ్, కార్డ్ కావాలనుకుంటే కార్డు, అలా కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా మెసేజ్, లాస్ట్ మెసేజ్ కూడా సెట్ చేసుకొని సింపుల్ గా సెట్ లైవ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, లైవ్ అయిపోద్ది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఇప్పుడు ఆటోమేషన్ ఈజ్ లైవ్ అని వచ్చింది. ఇందాక అవ్వలేదు,
అవ్వలేదు, బట్ ఇప్పుడైతే అయింది, ఎందుకంటే ప్రో వర్షన్ తీసుకున్నా కాబట్టి. సెట్టింగ్స్ లో మీకు చూపిస్తాను ప్రో వర్షన్. బిల్లింగ్ ఆప్షన్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు $15 per month ఇది యాక్టివ్ లో ఉందన్నమాట. సో క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ గుర్తు పెట్టుకోండి, మీకు కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి, కస్టమర్స్ పెరుగుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా కాంటాక్ట్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉన్నప్పుడు నెక్స్ట్ మంత్ మీకు ఎక్కువ మనీ పడుతుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఇది ప్లాన్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఆ ఎండ్ కంటే 1 day ముందే ఇక్కడ క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మీరు కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా కట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి మీ అమౌంట్. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఆఫ్ చేసుకోండి, క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మీరు 1 day ముందు అంటే ఈ సబ్స్క్రిప్షన్ ఎండ్ అవుతుంది అన్నప్పుడు మీకు ఎక్కడ తెలుస్తుంది బ్రో అంటే కనుక ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ బిల్లింగ్ డేట్ అని కనిపిస్తుంది. ఈ డేట్ కంటే ఒక రోజు ముందు మీరు సింపుల్ గా ఇక్కడ వచ్చేసరికి క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ డిసేబుల్ చేసి క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ చేసుకున్నాను అనుకోండి, క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు మీ అమౌంట్ అనేది సేఫ్ గా ఉంటాయి అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, క్యాన్సిల్ చేసుకోండి. ఒకవేళ మీరు యూస్ చేయాలనుకుంటే ఇక్కడ నెక్స్ట్ బిల్లింగ్ లో ఎంత అమౌంట్ పడుతుందని చూపిస్తుంది. సో దాన్ని సింపుల్ గా మీరు చూసుకోండి. ఒకవేళ ఓకే అనిపిస్తే సింపుల్ గా పేమెంట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా రన్ అవుతూ ఉంటుంది. సో మీరు ప్రతి రీల్ అప్లోడ్ చేశాక ఇక్కడ రావాలి, అప్లోడ్ చేసిన తర్వాత న్యూ ఆటోమేషన్ క్లిక్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి. లేదు ఇంకో షార్ట్ కట్ మెథడ్ చెప్పు బ్రో అంటే కనుక ఇక్కడ 3 lines ఉందా, ఆటోమేషన్ సెట్ చేసుకున్నాగా. సో ఈ 3 lines మీద క్లిక్ చేసుకొని డూప్లికేట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి, డూప్లికేట్ అయిపోద్ది. తర్వాత దీన్ని నేమ్ చేంజ్ చేసుకోండి, రీనేమ్ పెట్టేసి చేంజ్ చేసుకోండి. తర్వాత క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఎడిట్ ఆటోమేషన్ క్లిక్ చేశాక మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవాలన్నమాట. దీని మీద క్లిక్ చేసుకోండి, పోస్ట్ మీద క్లిక్ చేసుకొని. సో ఇప్పుడు ఇంకో రీల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను, చూడండి. సో నేను ఇంకో రీల్ సెలెక్ట్ చేసుకున్నా, అలాగే కొంచెం ఇలా డ్రాగ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కీప్ ఎడిటింగ్ మీద క్లిక్ చేసుకోండి, కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా ఇక్కడ. సో ఇక్కడ కీవర్డ్, సో ఇంకో రీల్ కాబట్టి నేను ఇంకో కీవర్డ్ ఇస్తున్నా, సంథింగ్ కీవర్డ్ ఇచ్చేసాను. అలాగే కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్నా. ఇలా ఇవన్నీ ఉంటాయి కామెంట్ రిప్లైస్, సేవ్ చేసుకుంటున్నా. అలాగే నెక్స్ట్ ఇక్కడ లింక్ వెళ్ళాలి కదా, వాళ్ళకి ఫైనల్గా లింక్ వెళ్ళాలి కదా. సో ఇక్కడ గెట్ లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంకో లింక్, వేరే లింక్ ఇస్తున్నా. సో ఇక్కడ సింపుల్గా లింక్ చేంజ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఈ విధంగా లింక్ చేంజ్ చేసి దాన్ని మీరు క్లిక్ చేస్తాను అనుకోండి, లింక్ చేంజ్ అయిపోద్ది. సో ఈ విధంగా సింపుల్గా ఆటోమేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. మీరు డూప్లికేట్ అయినా చేయొచ్చు, లేకుంటే కొత్తగా క్రియేట్ చేసుకొని కూడా చేయొచ్చు అనమాట. రీనేమ్ చేసుకోండి ప్రతిదానికి. అండ్ ఈ మెనీ షర్ట్ని మీరు మీ మొబైల్లో కూడా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మొబైల్లో ప్లే స్టోర్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇందులో లాగిన్ అవ్వండి, ఫేస్బుక్ అకౌంట్తోని. లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో మీరు ఆటోమేషన్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, సో ఆటోమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. న్యూ ఆటోమేషన్ మీద క్లిక్ చేసి టెంప్లెట్స్ కనిపిస్తాయి. సో మీరు కిందికి స్క్రాల్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ కామెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కామెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కదా, సో దీన్ని మీరు క్లిక్ చేసుకొని డూప్లికేట్ సెలెక్ట్ చేసుకుంటా. నేనైతే ఎవ్రీ టైం ఇదే చేస్తాను, డూప్లికేట్ చేసుకుంటా. 3 lines మీద క్లిక్ చేసుకొని రీనేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు దీనికి ఒక కొత్త నేమ్ ఇస్తాను, న్యూ అనేసి. సో రీనేమ్ క్లిక్ చేస్తాను. తర్వాత సింపుల్గా దీన్ని ఓపెన్ చేసుకుంటా. నేను చేంజ్ చేయాల్సింది 3 కాబట్టి 3 చేంజెస్ చేస్తాను. అదేంటంటే సో ఫస్ట్ మనం రీల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రీల్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడొచ్చు, నేను ఇప్పుడు కొత్తగా రీల్ అప్లోడ్ చేశాను అనుకోండి, దాని సీమోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే నాకు కొత్తగా అప్లోడ్ చేసిన రీల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ రీల్ని నేను సెలెక్ట్ చేసుకుంటా. తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటా. దానికి ఆ రీల్కి కామెంట్ ఏం చేయమన్నా ఆ కామెంట్ సెలెక్ట్ చేసుకుంటా. నెక్స్ట్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. నేను కామెంట్ రిప్లేస్ ఇచ్చేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటా. సో సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సేవ్ అయిపోద్ది అన్నట్టు. ఇప్పుడు ఆఫ్ చేశాను, ఇక్కడ ఆన్ చేస్తే ఆన్ అయిపోద్ది అన్నట్టు. సో నేనైతే ఇప్పుడు ఆఫ్ చేశాను. సో వన్స్ ఇది సెట్ చేసుకున్నాక మళ్ళీ మనం ఇక్కడ చేంజ్ చేయాల్సింది. సో ఇక్కడ ఉంది లాస్ట్ మెసేజ్, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి లింక్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఇచ్చేసి కూడా లింక్ ఇవ్వచ్చు అనమాట. నేను యాడ్ బటన్ మీద క్లిక్ చేశాను, ఓపెన్ వెబ్సైట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ లింక్ ఇస్తాను. సంథింగ్ ఏదో ఒక లింక్ ఇచ్చాను అనుకోండి. సో దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే లింక్ సేవ్ అయిపోద్ది. సో ఈ విధంగా మీరు ఆటోమేషన్ మొబైల్లో కూడా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. గుర్తుపెట్టుకోండి, పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మొబైల్లో ఓపెన్ అవుతుంది. పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే మొబైల్లో ఓపెన్ అవ్వదు. అండ్ మీకు ఎన్ని కాంటాక్ట్స్ వస్తున్నాయి, ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి అనేసి ఇక్కడ చూపిస్తుంది. చూసుకోవచ్చు 226 ఇప్పటికీ రన్ అయింది అనమాట. నేను యూట్యూబ్ దాన్ని పెట్టాను, దీనికి 1733 అయింది, దీనికి 5000 అయింది. అండ్ కాంటాక్ట్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది, కాంటాక్ట్స్ ఎన్ని అయ్యాయి ఏంది అనేసి చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు కాంటాక్ట్స్ ఎవరెవరు కామెంట్ చేశారు, ఎవరెవరికి లింక్ వెళ్ళింది, ఇలా ప్రతిదీ డాటా ఉంటుంది అనమాట మన దగ్గర. సో నా ప్రొఫైల్లో చూసినట్టయితే 98,000 కాంటాక్ట్స్ అయితే ఉన్నారు, ఆల్మోస్ట్ 99,000 కాంటాక్ట్స్. అందుకే నాకు $235 ఛార్జ్ పడుతుంది పర్ మంత్. సో మీరు ఒకసారి చూసుకోండి, కాంటాక్ట్స్ ఎన్ని ఉంటే, కాంటాక్ట్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అన్నీ వస్తాయన్నమాట. సో కాంటాక్ట్స్ ఎక్కువ ఉండకూడదు అంటే కాంటాక్ట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ సింపుల్గా సెలెక్ట్ ఆల్ చేసేసి బల్క్ యాక్షన్లోకి వెళ్ళేసి డిలీట్ చేసుకోండి. ఐ మీన్ ఇక్కడ నుంచి డిలీట్ కాంటాక్ట్స్ క్లిక్ చేసుకున్నాను అనుకోండి, అవన్నీ డిలీట్ అయిపోతాయి. వన్స్ మొత్తం డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు $15కి ప్లాన్ అయితే పర్చేస్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక 15 to 10 days గ్యాప్ ఉన్నదన్నమాట.
వన్స్ డిలీట్ చేసిన తర్వాత ఒక 10 to 15 days గ్యాప్ ఉంచేసి మళ్ళీ రండి, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఆటోమేషన్ సెట్ చేసుకోండి ఒక $15 ఇచ్చేసి. సో అలా చేస్తే కనుక మీ మనీ అయితే కొంచెం సేవ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా మెనీషాట్ని యూస్ చేసి ఇన్స్టాగ్రామ్ కామెంట్ ఆటోమేషన్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. సో చూసారు కదా, ఆ విధంగా మీరు మెనీషాట్ ని సింపుల్ గా మీరు సెటప్ చేసుకోండి, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తో లింక్ చేసుకోండి, ఆటోమేషన్ చేసుకోండి. మీకు కామెంట్స్ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్ గా లింక్స్ వెళ్తాయి కాబట్టి మీకు వ్యూస్ ఎక్కువ పెరుగుతాయి, ఎంగేజ్మెంట్ వెళ్తుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ మన రీల్ ని పుష్ చేస్తుంది. సో దట్ ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్, ఫాలోవర్స్ పెరుగుతారు, లైక్స్ పెరుగుతాయి, మంచిగా ఉంటుంది అనమాట, తొందరగా గ్రో అవ్వచ్చు. ఈవెన్ నేను కూడా ఈ ట్రిక్ యూస్ చేస్తేనే ఇప్పుడు 138K ఫాలోవర్స్ అయితే గెయిన్ చేశాను నేను ప్రెసెంట్ రికార్డ్ చేసే టైం కి. సో అదన్నమాట మ్యాటర్. ఇక మీ ఇష్టం, చేస్తారా చేయరా అనేది. చేస్తే కనుక డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎర్నింగ్ ఎలా చేయాలో చాలా మంది డౌట్ ఉంది కదా. ఎర్నింగ్ ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక యాప్ లింక్ ఇచ్చారనుకోండి, ఎర్నింగ్ యాప్ లింక్. సో నా రిఫరల్ లింక్ ఇస్తే ఒక రిఫర్ కి ₹5 వస్తుంది అనుకుందాం. సో ఆ రిఫరల్ లింక్ దీని ద్వారా ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళకు వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఆ లింక్ మీ క్లిక్ చేసుకునే బై చేస్తారు. సో నాకు కమిషన్ అయితే వస్తుంది. అలాగే ప్రొడక్ట్ రీల్స్ కానివ్వండి, అలాగే ఏదైనా మనం క్రియేట్ చేసిన కోర్స్ కానివ్వండి, సో ఇలా ఏదైనా కానివ్వండి, మనకి ఏదైనా స్టోర్ ఉంటే ఆ స్టోర్ కి సంబంధించిన లింక్ ఉంటుంది కదా, అది పోస్ట్ చేసినా వాళ్ళు అక్కడ మీరు క్లిక్ చేసుకుని బై చేసినా మనకి ఏదైనా వస్తుంది. ఇలా మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా సేల్స్ జనరేట్ చేయడానికి ఈ టూల్ అనేది పక్కా యూజ్ అవుతుంది. కామెంట్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను అని చెప్పాను అనుకోండి, ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని వాళ్ళు బై చేసినా ఏం చేసినా మన కమిషన్ అయితే వస్తుంది. మోస్ట్లీ ఇది అఫ్లెట్ మార్కెటింగ్ కి ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ బట్ నేనే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని రిఫర్ యాప్స్ ఉంటాయి కదా, నావీ లాంటిది, ప్రీవియస్ గా నావీ వచ్చింది. నావీ మన లింక్ తోని చేసుకుంటే ₹100 వచ్చేది. అదే మీరు లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తాను అని చెప్పాను అనుకోండి, చాలా మంది లింక్ అని కామెంట్ చేస్తారు, వాళ్ళకి డైరెక్ట్ లింక్ వెళ్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని యాప్ లో రిజిస్టర్ అయ్యారనుకోండి, మనకు ₹100 వస్తాయి. అవునా కదా. సో ఇలానే చాలా యాప్స్ ఉంటాయి, రిఫర్ అండ్ ఎర్నింగ్ యాప్స్ అనేసి చాలా సెర్చ్ చేయండి గూగుల్లో, చాలా యాప్స్ వస్తాయి. అందులోంచి మీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకోండి, దాన్ని ప్రమోట్ చేయండి, అంటే రీల్స్ చేయండి దాని మీద. సో దట్ మీకు ఆ రీల్స్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్ గా కామెంట్స్ వస్తాయి, వాళ్ళకి లింక్ వెళ్తాయి, ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని వాళ్ళు రిజిస్టర్ అవుతారు, మీకు ఎర్నింగ్ అయితే అవుతుంది. అంటే రిఫర్ అమౌంట్ వస్తుంది కాబట్టి ఎర్నింగ్స్ అయితే గట్టిగా అవుతాయి. సో ఈ విధంగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి మెథడ్ అయినా మనం ఎర్నింగ్ మెథడ్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో అదన్నమాట మ్యాటర్. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో లెట్ మీ నో, నేను డెఫినెట్ గా రిప్లై అయితే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా కామెంట్ చేయండి, ట్రై చేస్తాను చేయడానికి. సో ఓవరాల్ వీడియో ఇది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అట్లా టేక్ కేర్, బాయ్. నేను మీ సరిజా, సైనింగ్ ఆఫ్.